కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 భృతి కూడా ఉత్తదేనని తేలిపోయిందన్నారు. నమ్మి ఓటేసిన ప్రజలను నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేసిన హరీష్ రావు బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలకే కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు ఇచ్చిందని విమర్శించారు. ఉద్యోగాల కోసం యువత రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని హరీష్ రావు అన్నారు. గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీష్ రావు చెప్పారు. కనీసం నిరుద్యోగుల విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని హరీష్ రావు కోరారు. దానివల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటుందో అర్థం కావడం లేదన్నారు హరీష్ రావు. అటు గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల విషయంలోనూ యువతకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు అదనంగా కలపాలని కోరారు. ఉద్యోగ పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ దోకా ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి 11,000 పోస్టులతో చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేసేలా మెగా డిఎస్సి నిర్వహించాలన్నారు హరీష్ రావు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. హిమాదేవి గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు న్యాయమైన డిమాండ్ పరిష్కారం, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీల అమలు కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ అభ్యర్థులకు సంబంధించి నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, కేబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురు చూశాం, తప్ప నిరాశ మిగిలిందని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.
కానీ అందరూ ఆశలు అడియాశలు అయ్యేలా నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే క్యాబినెట్ సమావేశం ముగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరు ఇచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖలలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారు. మీకు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 6 నెలలు దాటింది. అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు మీరు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం రోడ్ల పడి అల్మటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేవనెత్తారు. అంతేకాకుండా గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే ఉద్యోగులకు సంబంధించి నియామకాలకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటిని వినే పరిస్థితిలో కూడా మీ ప్రభుత్వం లేకపోవడం శోచనీయ బాధ్యత గల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించి కొన్ని కీలకమైన సమస్యలను బాధలను వినతులను మీ దృష్టికి తెస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి వెంటనే అంశాలపై దృష్టి పెట్టి తగు న్యాయం చేయాలని కోరుతున్నానని చెప్పేసి కూడా ఇందులో భాగంగా చెప్పారు. అయితే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వాటికి మరో 60 ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేశారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని మీ దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు అనుమతించాలని కోరుతున్నామని ఇందుకు సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయడం కొత్తేమీ కాదని గతంలో కూడా నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్ లో కూడా 1:15 గా పేర్కొన్నప్పటికీ తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ ఎంపిక చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావాహుల సంఖ్య పెరిగింది. అందుకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము చదువుతున్న గ్రూప్ 1 ఉద్యోగాలు సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొంటూ వారికి గుర్తు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. నేడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క గతంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా 1:100 నిష్పత్తికి సంబంధించి ఏదైతే చేయాలని చెప్పేసి ఆనాడు లేవనెత్తారు. ఇవాళ ఎందుకు మీరు పట్టించుకోలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా గ్రూప్ 2కు 2,000 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3,000 ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోటీ పరీక్షల మధ్య కాల వ్యవధిని కూడా చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని ఆందోళన గురవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జూలై చివరి వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2 పరీక్ష ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. షెడ్యూల్ సవరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మీరు ఇవాళ ఆ మాట దాటేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా నాడు పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. 6 నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను తనకు అనుకూలంగా నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతున్నానని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటామని మేనిఫెస్టోలో పెట్టి ఘనంగా ప్రకటించారు. 25,000 టీచర్ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11,000 పోస్టులకు మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మరోసారి నిరుద్యోగులు మోసం చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని ప్రశ్నించారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయుల కాలేజీ భర్తీ వెంటనే మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తారని చెప్పారో వాటిని మొదటి నుండి కూడా ఇవ్వాలని చెప్పారు. మొత్తానికి ఈ నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసేందుకు తద్వారా ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన లేఖను అర్థం చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సాయి మాధవ్. రైట్, థ్యాంక్ యూ.